హలో నేను మిస్సెస్ రావు. అమ్మ ప్రేమ స్వచ్ఛమైనది, అమ్మ పాలు స్వచ్ఛమైనవి. ఇవి అనాదిగా మనకి వినిపించేటువంటి మాటలు. ఇప్పుడు అవి రివర్స్. అమ్మ ప్రేమ ఏమో కానీ అమ్మ పాలు మాత్రం కల్తీ అని చెప్పి యూనివర్సిటీలు తేల్చేశాయి. బీహార్లో ఉన్నటువంటి పాట్నా యూనివర్సిటీ, అక్కడ ఉన్నటువంటి లవ్లీ యూనివర్సిటీ మొత్తం స్టడీ చేసిన తర్వాత, అధ్యయనం చేసిన తర్వాత ఒక నివేదికను బయటపెట్టారు. ఆ నివేదిక ప్రకారం తల్లిపాలు కల్తీ జరుగుతున్నాయి, కల్తీ ఉన్నాయి, తల్లిపాలలో యురేనియం ఉంది. దాని కారణంగా పుట్టేటువంటి పిల్లలు క్యాన్సర్కి గురవుతూ ఉన్నారు అనేటువంటి ఒక నిర్ధారణకి అక్కడ ఉండేటువంటి సైంటిస్టులు వచ్చేసారు. దీనికి కారణం ఏంటి? కలుషిత నీరు, కలుషిత ఆహారం, కలుషిత గాలి అన్నీ కల్తీ అయినప్పుడు మరి తల్లిపాలు కూడా కల్తీ కావా అని అంటే దీనికి మళ్ళీ జగనన్న సూత్రం చెప్పుకోవాలి మనం. జగన్ గారు ఈ మధ్యకాలంలో ఒక కామెంట్ చేశారు. ఏ సందర్భంలో అంటే తిరుమల సంబంధించి నెయ్యి కల్తీ విషయంలో ఆయన ఒక కామెంట్ చేశారు. కామెంట్ చేస్తే అది పెద్ద వైరల్ అయిపోయింది ఆ న్యూస్. ఏం కామెంట్ చేశారంటే, నెయ్యి కల్తీ కాలేదు, గోవులు తీసుకున్నటువంటి ఆహారం కల్తీ ఆహారం తీసుకుంది, అలాగే గోవులు కొన్ని ఆహార పదార్థాలు తిన్న కారణంగా ఆ నెయ్యి కల్తీ అయినట్టు నిర్ధారణ అయింది అని చెప్పి ఒక సూత్రాన్ని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. బహుశా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇది ఒక పెద్ద అస్త్రమేమో. తల్లిపాలే కల్తీ అయింది అని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గోవు పాలు కల్తీ అని చెప్పడంలో తప్పేంది. గోవు పాలు కల్తీ అయినాయి కాబట్టి నెయ్యి కూడా కల్తీ అయిందని చెప్పి చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంతే తప్ప ఇప్పుడు జరుగుతున్నటువంటి సిబిఐ విచారణ ఇవన్నీ కూడా తప్పు అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఎందుకు అని అంటే అసలు తప్పంతా గోవులోనే ఉంది, పాలల్లో లేదు, నెయ్యిలో లేదు. ఆ గోవు వెళ్ళి తిన్నటువంటి పదార్థాలే కల్తీ జరిగినాయి కాబట్టి కల్తీ నెయ్యి వచ్చిందని చెప్పి చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ పాలు కాయడం, కాసిన పాలని తోడేయటం, ఆ తర్వాత పెరుగు అవడం, పెరుగును మళ్ళీ చిలకడం మజ్జిగ, ఆ మజ్జిగల పైనుంచి వచ్చేటువంటి వెన్న, ఆ వెన్న నుంచి వచ్చేది నెయ్యి. ఇన్ని ప్రక్రియలు ఉన్నాయి. మరి ఈ ప్రక్రియల్లో కల్తీ అనేది ఉంటుందా? అంతిమ ప్రొడక్ట్ నెయ్యి అనేది. అదే ఇక్కడ తల్లిపాలు అనేటప్పుడు డైరెక్ట్గా తల్లిపాలు పిల్లలు తాగుతారు. బహుశా తల్లిపాలలో యురేనియం ఉండొచ్చు, ఉంది అని చెప్పి చెప్తున్నారు సైంటిస్టులు. ఉండొచ్చు కదా, ఉంది అని చెప్పి నిర్ధారిస్తున్నారు. యురేనియం అనేటువంటి ఒక పదార్థం ఉంది. ఆ యురేనియం కారణంగానే క్యాన్సర్ వస్తుంది పిల్లలకి. తల్లిపాలు యురేనియం శాతం 40% ఉంది. ఆ 40% తల్లిపాలలో ఉన్నటువంటి యురేనియం కారణంగానే క్యాన్సర్ వస్తుంది. అలాగే రకరకాల వ్యాధులు వస్తున్నాయి పిల్లలకి అని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు. కానీ తల్లిపాల నుంచి నెయ్యి రాదు, తీయరు. నెయ్యి ఎవరు తీయరు, తల్లిపాలని తోడేయరు, ఎవరు పెరుగుగా మార్చుకోరు. ఆ పెరుగు నుంచి నెయ్యి తీరు, దాన్ని మధ్యలో చిలికి నెయ్యి తీరు. ఈ ప్రక్రియ మొత్తం తల్లిపాలలో ఉండదు, సరే గోపాలలో ఉంటుంది. మరి దానికి దీనికి ఇప్పుడు జగన్ గారు అండ్ టీం ముడిపెడతారా అనేటువంటి ఒక సందేహం కూడా ఇప్పుడు కలుగుతుంది. ఎందుకంటే తల్లిపాలు కల్తీ జరిగినాయి అని చెప్పేసి దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చ మొదలైంది. తల్లిపాలే కల్తీ అని. ఎందుకు? బీహార్ యూనివర్సిటీకి చేస్తుంది కాబట్టి. బీహార్ యూనివర్సిటీ రీసెర్చ్ చేసి తెలిసినటువంటి అంశం కాబట్టి. ఎందుకు ఆ యూనివర్సిటీ ఏం తెలిసింది అనేది ఒకసారి చూద్దాం. ఆ యూనివర్సిటీ తెలిసినటువంటి అంశం ఏంటంటే, ఇదిగోండి, తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానం, సకల పోషకాలు మిళితమైన ఈ పాలు పసిపిల్లల్ని బాలారిష్టాల నుంచి రక్షించడంలో తోడ్పడతాయి. తల్లిపాలు తాగే శిశువులు తెలివిగా ఉంటారని, సంపూర్ణ ఆరోగ్యంతో ఎదుగుతారని వైద్యులు చెప్తారు. అందుకే తల్లిపాలు ఇవ్వండి అని చెప్పి చెప్తుంటారు వైద్యులు. తరచు ఏం చెప్తుంటారంటే తల్లిపాలు ఇవ్వండి, ఇస్తే తల్లికి మేలే, అలాగే బిడ్డకి మేలే అని చెప్పి చెప్తూ ఉంటారు. బిడ్డకి పౌష్టికాహారం ఇచ్చినట్టు అవుతుంది, తల్లికి ఏమో ఆ పాలు ఇచ్చినందువల్ల బెనిఫిట్స్ ఉంటాయని చెప్పి చెప్తున్నారు వైద్యులు. తల్లిపాలు తాగే శిశువులు తెలివిగా ఉంటారని, సంపూర్ణ ఆరోగ్యంతో ఎదుగుతారని వైద్యులు చెప్తారు. అయితే పలు కారణాల వల్ల ఇప్పుడు అవి కూడా ప్రమాదకరంగా మారుతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. బీహార్లో ఇటీవల నిర్వహించిన ఒక పరిశోధనలో తల్లిపాలలో రేడియో యాక్టివ్ మెటీరియల్
ఉన్నట్లు, అంటే యురేనియం ఫౌండ్ ఇన్ బ్రెస్ట్ మిల్క్. సో రేడియో యాక్టివ్ మెటీరియల్ ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ విషయంపై ఎయిమ్స్ ఢిల్లీకి చెందినటువంటి డాక్టర్ అశోక్ శర్మ మాట్లాడుతూ, బీహార్లోని కొన్ని గ్రామాలకు చెందిన 40 మంది బాలింతల నుంచి పాలను సేకరించి పరీక్షించగా వాటిలో యురేనియం U-238 ఉన్నట్లు గుర్తించామని అన్నారు. బాలింతల పాలల్లో యురేనియం స్థాయిలు తక్కువగా ఉన్నప్పటికీ వాటిని తాగే శిశువులు దీర్ఘకాలంలో క్యాన్సరేతర సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు. దీనివల్ల తల్లులు ఆరోగ్యం పైన ప్రభావం పడే అవకాశం ఉందని గుర్తించామన్నారు. ఆందోళన అవసరం లేదు. ఎవరు చెప్పారు? జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ చెప్పింది. బీహార్లోని పలువురు బాలింతల పాలనలో యురేనియం ఉన్నట్లు వస్తున్న వార్తలపై సీనియర్ శాస్త్రవేత్త, జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ అధికారి డాక్టర్ దినేష్ అశ్వాల్ స్పందించారు. తల్లిపాలలో యురేనియం స్వల్ప మోతాదులో ఉన్నప్పటికీ శిశువులకు ఎలాంటి ప్రమాదం ఉండదని స్పష్టం చేశారు. అధ్యయనంలో పేర్కొన్న యురేనియం నమూనాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతించదగిన పరిమితి కంటే తక్కువగానే ఉన్నాయని, ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రపంచవ్యాప్తంగా నేలల్లో సహజంగా కొద్ది మొత్తంలో యురేనియం లభిస్తుందని అన్నారు. పాలిచ్చే తల్లులు తీసుకునే యురేనియంలో ఎక్కువ భాగం మూత్ర విసర్జన సమయంలో బయటికి వెళ్ళిపోతుందని, తల్లిపాలలో తక్కువ మోతాదులో నిల్వ ఉంటుందని తెలిపారు. ఇది శాస్త్రవేత్తలు చెప్పిన మాట. సరే, శాస్త్రవేత్తలు ఎన్ని చెప్పినా ఇవాళ తల్లిపాలు అనేవి అమృతం. ఆ తల్లిపాలు ఇచ్చేటువంటి తల్లులు కూడా లేరు ఇప్పుడు. అలాగే బిడ్డని కనేటువంటి ఓపిక కూడా ఓపిక లేకపోవడం కాదు, షేప్ అవుట్ అవుతారు, శారీరక ఆకృతి మారుతుంది అనేటువంటి ఉద్దేశంతో చాలామంది ధనికులు సరోగసికి వెళ్తున్నారు. అద్దె గర్భాన్ని తీసుకొని అక్కడి నుంచి బిడ్డలను పుట్టించుకుంటున్నారు. పిల్లలకు పాలు ఇచ్చేటువంటి అవసరం లేదు. అలాగే నవమాసాలు మోసి కనాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు ఇప్పుడు వచ్చినటువంటి టెక్నాలజీ ప్రకారం. అందుకే ఇప్పుడు భారతదేశంలో తల్లిపాల బ్యాంకులు ఉన్నాయి, మదర్ మిల్క్ బ్యాంక్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఏ విధంగా అయితే బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయో అలాగే మదర్ మిల్క్ బ్యాంకులు ఉన్నాయి భారతదేశంలో. మీరు నమ్మాలి, ఎందుకంటే ఇంతకుముందు నేను వీడియో కూడా చేశా. మదర్ మిల్క్ బ్యాంక్ అనేది ఒకటి ఉంది. ఎక్కువగా అనంతపురం జిల్లాలో ఆ పాలను సేకరిస్తున్నారు, తల్లి పాలను సేకరిస్తున్నారు. చాలా కాస్ట్ కూడా పెట్టి కొని వాటిని అందిస్తున్నారు ఇతర పిల్లలకి అని, పౌష్టికాహారం కోసం ఇతర పిల్లలకి. ఎవరైతే తల్లులు పాలు ఇవ్వడానికి ఇష్టపడరో, ఎవరైతే తల్లులు పిల్లల్ని కనడానికి ఇష్టపడరో, అలాంటి వాళ్ళకు పుట్టినటువంటి పిల్లలకు పౌష్టికాహారం ఉండదు కాబట్టి, అనాథలకు కూడా ఉండదు కాబట్టి, అనాథలు అంటే కట్టేసి వదిలిపెట్టి వెళ్ళిపోతుంటారు. వాళ్ళకి తల్లిపాలను సేకరించి నిల్వ చేసి వాటిని పిల్లలకు అందజేస్తున్నారు. అలాంటి బ్యాంకులు కూడా ఉన్నాయని చెప్పి మనం గతంలో వీడియో కూడా చేసుకున్నాం. అనంతపురంలో ఫస్ట్ ఉంది తల్లిపాల సేకరణ అనేది. బ్యాంకులు కూడా అక్కడ ఉన్నాయి, తల్లిపాల బ్యాంకులు కూడా అక్కడ ఎక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు తల్లిపాలే కల్తీ అని చెప్పేసి బీహార్ యూనివర్సిటీలో తేల్చాయి. అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలో అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్ తేల్చారు. అయితే కాకపోతే WHO చెప్పినా లేదంటే ఇతర వైద్యులు చెప్పినా ప్రస్తుతం అయితే ప్రమాదకర స్థితిలో లేదు, కొంతవరకు మేలేను, కాకపోతే ఇంకా వాటి స్థాయి పెరిగితే మాత్రం ప్రమాదం అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో ఈ న్యూస్ విన్న తర్వాత మీకు ఏమనిపిస్తుంది అనేది తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.